నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ధైర్యానికి కేర్ ఆఫ్ జనసేన అయితే దొంగల ముఠాకి కేర్ ఆఫ్ వైసీపీ అని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం గాదే మాట్లాడారు. మొన్న జగన్ నిన్న అంబటి రాంబాబు నాదెండ్ల మనోహర్ గురించి మాట్లాడడం చూస్తుంటే వారికి మతి లేదనిపిస్తుందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినా అక్కడ మాట్లాడకుండా మీడియాతో మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్చించడానికి అంబటి రాంబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిన్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళ పార్టీలోనే కాదు రాష్ట్రంలో ఒక విదూషకుడుగా మారిపోయినటువంటి అంబటి రాంబాబు గారు ఏదో ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నోరు పారేసుకోవటం వాళ్ళకి సహజ గుణం అనుకోండి. నోరు పారేసుకోకపోతే మనం ఏమైనా అనుకోవాలి. ఏదో నీతులు చెప్పే ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు గురిగింజ సామెతలాగా ఆ నీతుల ముందు నువ్వు వల్లించుకోవాలి కదా. ఏదో మొన్న వాళ్ళ నాయకుడు వచ్చాడు, పాపం బడ్జెట్ మీద ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి అది ఎక్కడ చెప్పాలి? అది అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నప్పుడు ఆ ప్రయత్నం ఏం చేయకుండా ఏదో తాడేపల్లిలో కూర్చున్నాడు, ఎవడో రాసిచ్చారో రాసిచ్చిందని చదివాడు. చదువుతూ నోరు పారేసుకున్న దాని మీద సహజంగా రాజకీయ పార్టీలు స్పందించాలి కదా, స్పందిస్తాయి. ఆ స్పందించిన దానికి పాపం ఈ విదూషకుడు గారు వచ్చి నిన్న ఏదో గింజుకుంటున్నాడు. నువ్వు నిన్నెందుకు కూర్చున్నావు? నువ్వు నిన్న మీ జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటున్నారన్నా కదా నువ్వు కూర్చుంది. మరి మా నాయకులు అన్నప్పుడు మేము కూర్చుంటాం కదా. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? మేము ఆయన ఏదో మాట్లాడితే మేము మాట్లాడాం, జనసేన వాళ్ళు మమ్మల్ని పంచలోపతిస్తా అన్నారు, చెప్పులు ఇసురుతా అన్నారంటావు. ఎందుకన్నావు ఆ మాట? మీ వాడు నోరు జరగడు కాబట్టి అన్నాం. మరి నువ్వెందుకు వచ్చావు? మీ వాడిని అన్నావని నువ్వు వచ్చావు కదా. అంటే చెదుడికి చెప్పేవాడు కాదు నీతులు. మనం కూడా ఆశించడానికి ఉండాలి. ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నాయకులు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీని మా అంతటిగా మేము నోరెత్తి మాట్లాడింది కానీ క్రిటిసైజ్ చేసినటువంటి సందర్భం కానీ ఏనాడు లేదు మా రాజకీయ ప్రస్థానంలో. మమ్మల్ని ఎవరైనా అన్న తర్వాత మేము కౌంటర్ అటాక్ చేసాం తప్పితే మేముగా స్వతహాగా ఏ ఒక్కరి మీద కూడా ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా నోరు పారేసుకోలేదు. ఏదైనా మాట్లాడితే మేము రాజకీయంగానే మాట్లాడాం. ఎక్కడా కూడా వ్యక్తిగత హననాలు చేసే విధంగా ఏ రోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గర స్టార్ట్ చేస్తే కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు మేము. అని మమ్మల్ని అంటే ఏ రోజున ఊరుకునే పరిస్థితి కూడా లేదు మేము రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాల్లో మంచి చేద్దామని, ప్రజలకు మంచి చేయాల ఆలోచనతో మేము వచ్చాం. మీకులాగా దోచుకుంటాకు వచ్చిన పార్టీ కాదు కదా. దోచుకుంటాకు వచ్చినప్పుడు మీకున్నప్పుడు సేవ చేద్దామని వచ్చినటువంటి మాకు కూడా ఉంటుంది కదా కొద్ది గొప్ప కోపం. మీ నాయకుడు చెప్పినంతా జనం విన్నారో లేదో తెలీదు. మళ్ళీ అదే నిన్న మొదలుపెట్టాడు రాంబాబు గారు. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడాల్సిన ప్లేస్లోకి వెళ్ళి మాట్లాడి మీరు జనం వింటారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు గతంలో మీరున్నప్పుడు గత ప్రభుత్వాలు వచ్చి అసెంబ్లీలో కొట్లాడే కదా. 2 3 4 మీరు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఏం చెప్తాం, నేనే ఇచ్చాను హోదా అని. సరే నీకు ఆ యొక్క పవర్ నీకు ఉందా లేదో మీకు కిందకి వదిలేస్తున్నాం. నిన్న కూడా మళ్ళీ అదే మాట్లాడతాడు అంబటి రాంబాబు గారు. ఇది కాస్త తెలివిగలడం అనుకున్నాం మేము. క్లియర్గా ఉన్నాయి కదా, రూలింగ్స్ ఉన్నాయి. పార్లమెంట్ రూలింగ్ 1956లో అప్పుడున్నటువంటి ఫస్ట్ లోక్సభ స్పీకర్ గారు మాల్వాంకర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఆ డైరెక్షన్స్ ప్రకారం 120, 121 ప్రకారం కూడా 1/10 ఉండాలి అనేది చట్టం. అది ప్రొసీడింగ్స్. అది దాని ప్రకారం లేదు కనుకనే మొన్నటి రోజున స్పీకర్ గారు మీకు అది కుదరదురా బాబు, మీరు మామూలుగా సభ్యుల్లో కానీ వచ్చి మీరు మాట్లాడొచ్చు అని అన్నారు. నువ్వు సభ్యుడిగా అసెంబ్లీకి వెళ్తే నీకు టైం ఇవ్వకపోతే
నువ్వు అప్పుడొచ్చి బయటకు వచ్చి గగ్గోలు పెట్టు, ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు ఆఫీసులో మీకు టీవీ పేపర్ ఉందని చెప్పేసి మీరు మాట్లాడుకోవటం, రాసుకోవటం, తిట్టడం, మళ్ళీ మేము వచ్చి మాట్లాడితే మమ్మల్ని తిడుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. నంగనాస్తతంగా రాంబాబు గారు మాట్లాడతాం. నువ్వొచ్చి ఊరకనే నాదెండ్ల మనోహర్ గారిని క్రిటిసైజ్ చేసేటటువంటి స్థాయి నీది ఉందా? అసలు నీదు ఆ స్థాయి తగ్గాడు వాడు నువ్వు ఏమన్నా? అసలు నీకు మనోహర్ గారికి ఏమైనా పోలుకుందా? లేదంటే మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సోకాళ్ళు పాత బ్యాచ్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కళ్ళకైనా సరే మనోహర్ గారి పక్కన నుంచున్నటువంటి స్థాయి ఉందా మీకు ఎవరికైనా? స్థాయి లేని మీరు వచ్చి ఒక స్థాయి గల వ్యక్తి మీద మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి కదా రాంబాబు గారు. అంటే అంత ఎటకారంగా మాట్లాడుతున్నావు, మేము మాట్లాడితే ఎటకారం అంటావు. నీ ఎటకారం ఏంటి? నువ్వు బియ్యం మంత్రా? అదే నీ విఘ్నత? బియ్యం మంత్రి ఉందా క్యాబినెట్లో ఏమన్నా? నీ తెలివితే అట్లయ్యా. అందుకే నేను ఒక బఫూన్ గడ్లో చూసేది రాష్ట్ర ప్రజలందరూ కూడా. వైసీపీకి సేవలు అందించి ఆర్థికంగా నష్టపోయారని, తమ సామాజిక వర్గానికి కూడా తీరని అన్యాయం జరిగిందని ముదిరాజ యువసేన రాష్ట్ర అధ్యక్షులు గూడూరు నాని ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం నాని మాట్లాడారు. ముదిరాజుల సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి కూడా విడుదల రజనీ లాంటి నాయకుల అవకాశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారని అన్నారు. విడుదల రజనీ చిలకలూరిపేటలో ఆర్థిక వనరులను దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు. ముదిరాజు యువసేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, మల్లికార్జున తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీతో పాటు గుంటూరు నగర నాయకులతో, గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో, అలాగే జగన్ గారితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాం. మా ముదిరాజ్ సంఘం నుంచి, అలాగే బీసీ సంఘం నుంచి గత 5 సంవత్సరాలు అయితే వైఎస్ఆర్సీపీలో బీసీ విభాగాన్ని అయితే నా మీద వేసుకొని రాష్ట్రంలో చాలా జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. బీసీ వాదాన్ని బీసీలోకి తీసుకువెళ్ళి బీసీ ఓటింగ్ని జగన్ గారి వైపు మళ్లించడంలో 2019లో సఫలమయ్యాం. ఆ రోజు మాకు ఆర్ కృష్ణయ్య గారు కూడా చెప్పింది అదే, మనం జగన్ గారిని నమ్మి వెళ్దాం, ఆయనతో ప్రయాణం చేద్దామని. అలాగే కూడా మేము మా ముదిరాజ్ సంఘంలో, బీసీ సంఘంలో ప్రతి గ్రామాన మండల నియోజకవర్గం తిరిగి జగన్ గారికి ఓటేయండి, మంచి జరుగుతుందని చెప్పాం. ఆర్థికంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, మా సొంత డబ్బులే. వైసీపీ పార్టీ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఏది కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జగన్ గారి కోసం పనిచేయడం జరిగింది. జగన్ గారిని నమ్మి పనిచేయడం జరిగింది. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఎమ్మెల్యేలు కలవడం మానేశారు పూర్తిగా. ఇక మాలాంటి బీసీ నాయకులు ఏం కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్నోసార్లు జగన్ గారిని కలవడానికి ప్రయత్నం చేశాం. అధికారంలో రాకముందు ఒకలాగా జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు పడిపోయాయి. సరే, ఆయన కలవలేకపోతున్నాడు, మరి ఇక్కడ లోకల్ నాయకులైనా తర్వాత రాష్ట్ర నాయకులను ఎన్నోసార్లు కార్యకర్తలను పట్టించుకోండి, బీసీ నాయకులను పట్టించుకోండి,
పార్టీ కోసం ఎన్నో చేశారు. అలాగే నా ముదిరాజ్ కమ్యూనిటీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్నోసార్లు సిఫార్సు చేసాం, రిటర్న్గా ఇచ్చాం, లెటర్ ప్యాడ్ల మీద ఇచ్చాం, ఏం ఉపయోగం లేదు. చివరి వరకు మన 2024 ఎలక్షన్ చివరి వరకు కూడా మా ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడం. ఎంత చేసినా పార్టీ కోసం, పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అవే అవమానాలు. ఎన్నోసార్లు చెప్పాం, పార్టీకి అందరు దూరం అయిపోతున్నారు, దగ్గర తీసుకోండి మీరు అని నాయకులకి అందరికీ చెప్పాం. జగన్ గారికి అయితే చెప్పే అవకాశం రాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ దొరకదు. మొరపెట్టుకున్నాం, ఆయన అందరినీ వదిలేశాడు. చివరికి 11 సీట్లకే పరిమితమయ్యాడు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వికాస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని మాధవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపును ఏర్పాటు చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము మహిళలందరికీ హెల్త్ క్యాంప్ని నిర్వహించాలి అని అనుకున్నాము. హెల్త్ క్యాంప్ అంటే డాక్టర్తో మందులు ఇచ్చి పంపించేయడం కాకుండా ముందుగా వారికి రక్త పరీక్షలు చేయించి అందులో నిర్ధారితమైన వ్యాధుల్ని బట్టి మరుసటి రోజు డాక్టర్లు అందరితో కూర్చొని వారికి ఏ వైద్యం కావాలో చేయించి వారికి సరైన మందులు ఇచ్చి పంపించి ఒక మంచి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే సమాజంలో మహిళలు సరి సమానంగా మనకు ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల వారి శ్రద్ధ చూపుతున్నప్పుడు కూడా వారి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ మహిళా మనులందరూ ముందుగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలకి ముందు మనం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. అందుకని జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కార్యకర్తలు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో 2 నెలలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అవకాశాన్ని బట్టి ప్రతి డివిజన్లో కూడా అందరు మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించి ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మా పశ్చిమ నియోజకవర్గం డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది అని చాలా దృఢంగా మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గుంటూరు నగరంలో కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వైద్యులు 2 రోగులు అరుదైన సమస్యకు అద్భుతమైన చికిత్సను అందించి వారికి పునర్జన్మనిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యతో పాటు చికిత్స విధానాన్ని వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్లు శ్రీదేవి, అనుష, లక్ష్మణ్, ఖాజా అబ్దుల్, మెయిన్ బేగ్ మాట్లాడారు. ఊపిరితిత్తుల్లో గాలిబుడగ ఏర్పడి ఊపిరాడక ఇబ్బంది పడుతున్న గుంటూరుకి చెందిన వ్యక్తికి వాట్స్ విధానంలో చిన్న ఘాటు ద్వారా చికిత్స అందించి సమస్యను పరిష్కారం చూపామని చెప్పారు. గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న విజయవాడకు చెందిన మరో మహిళకు కూడా అదే విధానంలో చికిత్స అందించామని అన్నారు. ఆధునిక విధానంలో అద్భుతమైన చికిత్స అందించడం కిమ్స్ శిఖర ప్రత్యేకత అని చెప్పారు. మా దగ్గరికి 38 ఇయర్స్ ఫీమేల్ క్రానిక్ కాఫ్తో అంటే దీర్ఘకాలికమైన దగ్గు, 2 సంవత్సరాల నుండి దీర్ఘకాలికమైన దగ్గు, ఆయాసం, తరచుగా కఫం పడడం, ఇన్ఫెక్షన్స్తో మా దగ్గరికి వచ్చారు. సిటీ స్కాన్ మరియు ఎక్స్రేలు చేస్తే ఎడం పక్కన లోవర్ పార్ట్లో ఊపిరితిత్తుల్లో ఒక పల్మనరీ సిస్ట్, దాన్నే ఊపిరితిత్తుల్లో చిన్న బుడగలాగా అంటారు. అది క్రానిక్గా ఇన్ఫెక్ట్ అయ్యి 3 సంవత్సరాల్లో తరచూ ఆవిడకి ఇన్ఫెక్షన్స్ అయ్యి రావడం జరిగింది. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఆపరేషన్ అంటే పెద్దగా ఇన్సిషన్ ఇచ్చి అంటే కోత చేసి పెద్ద మత్తు ద్వారా చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న అత్యాధునిక పరికరం దాన్ని వ్యాట్స్ అంటారు. మోయిన్ సార్ దాన్ని వ్యాట్స్ ద్వారా రిమూవ్ చేశారు. 70 సంవత్సరాల మా పేషెంట్ దీర్ఘకాలికంగా ఆయాసంతో బాధపడుతూ 1 నెల నుంచి ఆయాసం అనేది ఎక్కువ అవ్వటం, నడిచినా తన దినచర్యలు చేసుకోవటంలో ఇబ్బంది పడుతూ వచ్చారు.
వచ్చినప్పుడు సిటీ స్కానింగ్ అది చేయగా ఊపిరితిత్తుల్లో గాలిపొర పట్టడం నీమోథొరాక్స్, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో మల్టిపుల్ బుల్లే అంటారు, అంటే గాలి బుడగలు ఎక్కువగా ఉండటం గమనించాం. కుడి పక్కన ఉన్న పెద్ద బుల్ల ఏ రోజైనా చితికే అవకాశం ఉంది. సో దాన్ని తొలగిస్తే మంచిది, మళ్ళీ ఈయనకి ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఆలోచనతోటి డాక్టర్ గారికి రిఫర్ చేయడం జరిగింది. డాక్టర్ గారు వ్యాట్స్ అనే కొత్త ప్రక్రియ ద్వారాగా మినిమల్ ఇన్వేజివ్ అంటే చిన్న ఇన్సిషన్ 5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ద్వారాగా ఈ సర్జరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత పేషెంట్కి ఆయాసం అనేది దీర్ఘకాలికంగా ఉన్న ఆయాసం అనేది ఇప్పుడు తెలియట్లేదు. తన దినచర్యలు చేసుకోగలుగుతున్నాడు. రోజుకి ఒక అరగంట దాకా సునాయాసంగా నడిచి తన దినచర్యలు చేసుకోగలుగుతున్నాడు. ఇటువంటి పేషెంట్స్ ఎవరంటే దీర్ఘకాలికంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, సిఓపిడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళల్లో తరచుగా లోపల గాలి బుడకలు చేరుకోవటం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకి ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారాగా బుల్లెక్టమీ చేయటం అనేది కొత్తగా వచ్చిన ప్రక్రియ. మన లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇండియాలో కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాతగా డిఫైన్ చేసుకోవచ్చు. కోవిడ్కి ముందు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ కోవిడ్ తర్వాత ఈ పొల్యూషన్ వల్ల చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు పల్మనాలజీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కిమ్స్ శిఖరాలో మేము ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్స్క్లూజివ్ పల్మనాలజీ టీమ్, అంటే ఒక కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఒక ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, ఒక చెస్ట్ థొరాసిక్ సర్జన్ అండ్ మినిమల్ ఇన్వేజివ్ థొరాసిక్ సర్జన్, వీళ్ళందరినీ టీమ్గా ఏర్పాటు చేసాం. టోటల్ 5 మెంబర్స్ ఆఫ్ టీమ్ ఆఫ్ పల్మనాలజీ డాక్టర్స్ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక 5 మెంబర్స్ ఆఫ్ క్రిటికల్ యూనిట్కి సంబంధించిన టీం ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లంగ్కి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లం అయినా, ఏ పెద్ద ప్రాబ్లం అయినా, ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా, ఎంత చిన్న ప్రాబ్లం అయినా చాలా కొత్త టెక్నిక్స్తో, అధునాతమైన పరికరాలతో దాని మీద ఎక్స్క్లూజివ్గా దాని మీద రీసెర్చ్ చేసి, స్టడీ చేసి వాటిని చాలా సింపుల్గా దాన్ని సాల్వ్ చేస్తున్నారు. సో వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ 2 కేసులు కూడా చాలా కాంప్లికేటెడ్ కేసులు, అందరూ డీల్ చేయగలిగేది కాదు. చాలామంది వాటిని డీల్ చేయలేక సంవత్సరాల తరబడి మందులు వాడుకుంటూ, ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ అంతా ఇంకా అట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. కానీ అట్లాంటిది వెరీ మినిమల్లీ ఇన్వేజివ్ ద్వారా, అంటే చాలా చిన్న హోల్, వ్యాట్స్ అంటే చిన్న హోల్ వేసి లోపల చెస్ట్ లోపలికి వెళ్ళి లంగ్లో ఉన్న ప్రాబ్లం తొలగించారు. చాలా అద్భుతంగా తొలగించి మా పేషెంట్స్ ఇద్దరిని 2-3 రోజుల్లోనే రికవరీ చేసి వాళ్ళ మిగిలిన లైఫ్ చాలా సింపుల్ చేశారు. సో కంగ్రాచులేటింగ్ దెమ్ ఫర్ దేర్ టీమ్ ఎఫర్ట్. అండ్ అదే కాకుండా సర్జికల్ పార్టే కాకుండా లోపల నుంచి లోపల లంగ్ బ్రాంకోస్కోపీ ద్వారా, ఈబస్ ద్వారా లోపల నుంచి లోపలికే బయాప్సీలు చేయడం, లోపల నుంచి లోపలే సింపుల్గా క్లియర్ చేయడం, ఎంతో కాంప్లికేటెడ్ అండ్ క్లిష్టమైన కేసులను కూడా చాలా సింపుల్గా చేస్తున్నారు. సో మేడం గారు చెప్పినట్టుగా ఈ ఊపిరితిత్తుల ఇబ్బంది వల్ల మన దగ్గర రావడం జరిగింది. మేడం గారు చెప్పినట్టుగా ముందు పాతకాలంలో, అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చాలా వరకు థొరకోటమీ, అంటే మనకి ముందు నుంచి వెనకాల దాకా పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే అత్యాధునిక పరికరాలు రావడం వల్ల ఇప్పుడు మనం చేసే వ్యాట్స్ అనే పద్ధతి, వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అనే ఈ పద్ధతిలో చేయడం జరిగింది. దానికి ఇంకా అడ్వాన్స్గా యూనిపోర్టల్ వ్యాట్స్, అంటే ఒక 5 నుంచి 6 సెంటీమీటర్లు కోతలో ఆపరేషన్ కూడా అయిపోతుంది. ఆపరేషన్ తర్వాత ఇబ్బంది లేకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేయడం కూడా అవుతుంది. ఈ పద్ధతి వల్ల చేయడం వల్ల మనకి పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత 1-2 రోజులు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అదే థొరకోటమీ అంటే మొత్తం పెద్ద కోత చేయడం వల్ల పేషెంట్ ఒక 5 నుంచి 10 రోజుల దాకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇబ్బందులు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటిసారిగా మన యూనిపోర్టల్ వ్యాట్స్ అనేది మన కిమ్స్ శిఖరా గుంటూరులో చేయడం జరుగుతుంది. పేషెంట్ 3వ రోజు డిశ్చార్జ్ చేశాము. పేషెంట్ అంతా బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మన పేషెంట్ దీనివల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా తక్కువలో రావడం జరుగుతుంది. ఈ 70-year-old పేషెంట్లు యాజ్ ముందు చెప్పినట్టుగానే థొరకోటమీ అనే ఇన్సిషన్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత లంగ్లో ఇన్ఫెక్షన్లు రావడం, ఈ కోత కోసిన చోట పెద్ద ఇన్ఫెక్షన్లు రావడం, దీనివల్ల ఆ మనిషి అనేది ఒక 10-15 రోజుల బెడ్ మీద ఉండడం ఈ ముందు జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ యూనిపోర్టల్ వ్యాట్స్ అంటే ఒక 5 నుంచి 6 సెంటీమీటర్ల కోతతో ఆపరేషన్ అంతా చేసేసాం ఈయనకు కూడా. సో దీనివల్ల ఏంటంటే 3వ రోజు 4వ రోజు పేషెంట్ లేచి నడవడం, ఆపరేషన్ అయిన 10 రోజులకి ఆయన మళ్ళీ ఆయన పని ఆయన చేసుకోగలడం అనేది జరుగుతుంది. సో ఇది మనం చేసిన ఈ ఇద్దరు పేషెంట్లో మనం చేసిన ఆపరేషన్. మెయిన్ ఏంటంటే యూనిపోర్టల్ వ్యాట్స్ మనకి మన పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల, అలానే మనకి అనెస్థీషియా టీము, దాంతోపాటు స్ట్రాంగ్గా ఉన్న మనకు క్రిటికల్ కేర్ టీం ఉండడం వల్ల మనం కిమ్స్ శిఖరాలు ఈ ఆపరేషన్ అనేవి చేయగలుగుతున్నాం.
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన మహిళలందరికీ ఉచిత ఓపీ సేవలను అందిస్తున్నట్లు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కడియాల శిల్పా సింధూర తెలిపారు. కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిల్పా సింధూర మాట్లాడారు. ఆధునిక మల్టీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గైనకాలజీ విభాగంలో ఎన్నో క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం ఒక మహిళా వైద్యురాలిగా తనకు గర్వంగా ఉందని అన్నారు. ముందుగా అందరికీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీకి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆన్ March 8 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయబడుతుంది. దేనికి అంటే ఇది ప్రతి ఉమెన్ డిఫరెంట్ ఫీల్డ్స్లో సక్సెస్ అచీవ్ చేసినందుకు, ఎన్నో కష్టాలని దాటుకొని ముందంజ వేసి తమదైన రీతిలో ఒక మంచి పొజిషన్కి రీచ్ అయినందుకు గాను అందరూ కూడా గ్రాటిట్యూడ్ చెప్పే దినం ఈ ఉమెన్స్ డే. So I convey my Women's Day wishes to each and every lady born on this earth. Women ante enti? Wife, oka offspring, O ante, M ante oka mother, E ante educator, N ante nurturer. సో ఒక ఉమెన్లో ఇన్ని ఇమిడి ఉన్నప్పుడు తన ఫ్యామిలీని ఎంతో నీట్గా సరిదిద్దుకోగలుగుతున్నప్పుడు తనకి కానీ ఇంకా ఎంపవర్మెంట్ కనుక మన సొసైటీ కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇవ్వగలిగితే తను ఈ సొసైటీని కూడా ఎంతో అంటే చాలా అద్భుతంగా తీర్చిదిద్దగలదు. సో ఒక ఉమెన్ని ఎంపవర్ చేయాలంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎంపవర్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోని సపోర్టింగ్గా ఫ్యామిలీ ఉండాలి ముందుగా. దాని తర్వాత సొసైటీ ఉండాలి, లైక్ ఎకనామికల్ ఫీల్డ్స్, పొలిటికల్ ఫీల్డ్స్, సోషల్ ఫీల్డ్స్, ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్. సో అందరూ అంటూ ఉంటారు ఇప్పుడు ఉమెన్కి ఏమైంది, ఆల్మోస్ట్ ఈక్వల్ రైట్స్ టు మెన్ రీచ్ అయింది అని. ఆ ఓన్లీ కొన్ని కమ్యూనిటీస్ అండ్ కొన్ని సొసైటీ ఏరియాస్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా కొన్ని విలేజెస్లో కానీ లైక్ రూరల్ ఏరియాస్లో కానీ ఇంకా ఉమెన్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్లో వెనకబడే ఉంటున్నారు. లెస్ దాన్ 18 years ఇంకా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటున్నాయి. సో వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ వీ హ్యావ్ టు ఎంపవర్ ఉమెన్ ఫర్ ఎ బెటర్ అవుట్కమ్ ఆఫ్ ద సొసైటీ ఫర్ ద ఫ్యూచర్. So I once again convey my regards for every successful woman and upcoming successful woman on this eve. అండ్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము ఈ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి లేడీకి గైనిక్ డిపార్ట్మెంట్లో కానీ, పల్మో కానీ, ఆర్థో కానీ, ఈఎన్టీ కానీ ఫ్రీ ఓపీ ఆన్ March 8 చూడబడుతుంది. అంతేకాకుండా ల్యాబ్లో కూడా తగిన రాయితీ ఇవ్వబడుతుంది. సో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.